ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సుప్రీంకోర్టులో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభం కానుంది. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ను A1 గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ డిసెంబర్ 20న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో ఈ కేసును కొట్టేసింది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. అయితే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై సుప్రీం ఏం తీర్పిస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని విచారించే అవకాశం ఉందంటారు? విచారణ జరుపు మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. జస్టిస్ బేలా త్రివేది, ప్రసన్న వర్లే ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కేటీఆర్ను A1గా పేర్కొంటూ ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కేసులో అటు 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి అనుమతులు లేకుండానే తరలించారనేది ప్రధానంగా కేటీఆర్ పైన, అట్లనే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి పైన అభియోగం. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అటు ఏసీబీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించింది. అయితే గత డిసెంబర్ 20వ తారీఖున కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ జరపకుండా నిలిపివేయాలి, తనపైన నమోదైన క్వాష్ పిటిషన్ని కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. అటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే అటు కేటీఆర్ తరఫున వాదనలు వినిపించారు. ఈ కేసులో అటు అవినీతి ఎక్కడ జరిగింది అనేది అటు దర్యాప్తు సంస్థలు కూడా పేర్కొనలేదు కాబట్టి దీనిపైన అటు విచారణ అవసరం లేదు, డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అక్కడే ఉన్నాయంటూ వాదనలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిబంధనలు అతిక్రమించి 55 కోట్ల రూపాయలు అటు ఒక కంపెనీకి బదిలీ చేశారు. ఆ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది, ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలానే అనుమతులు లేకుండా, క్యాబినెట్ అనుమతులు లేకుండా డబ్బును ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆర్థిక అవకతవకలకు పాల్పడమే కాకుండా నిబంధనలు అతిక్రమించి ఇవన్నీ కూడా జరిగాయంటూ అటు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించి హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. అయితే ఇటు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రస్తుతం సుప్రీంకోర్టునైతే ఆశ్రయించారు. అయితే రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో ఏం విచారణ జరగబోతుంది, ఏమని వాదనలు వినిపించబోతారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హైకోర్టులో కూడా చాలా సుదీర్ఘమైన వాదనలు వినిపించారు. అవే వాదనలు తిరిగి సుప్రీంకోర్టులో కూడా వినిపించాల్సి ఉంటుంది. తాను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు, క్యాబినెట్ ఆమోదం తీసుకునే తాము నగదు బదిలీ చేశామంటూ కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కానీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదంటూ ఆ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఒక విదేశీ కంపెనీకి నిధులు బదిలీ చేసేటప్పుడు ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అటు బ్యాంక్ అధికారులు ఎందుకు అటు బదిలీ చేశారు, అలానే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఎందుకు ఆ కంపెనీ వ్యవహారాలు అది రద్దు చేసుకున్న కంపెనీ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు, వీటిలన్నింటిలో కూడా అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో అవే వాదనలు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. కేటీఆర్ పిటిషన్ పైన వాదనలు విన్న సమయంలో తమ వాదనలు కూడా వినిపిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఈరోజు సుదీర్ఘంగా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. మరోపక్క అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక్కడ హైకోర్టులో అటు తమకు అనుకూలంగా కొంతవరకు తీర్పు వస్తుంది, సుప్రీంకోర్టు న్యాయవాదులు వాదనలు వినిపించారంట కొంత ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ వాళ్లకు హైకోర్టు తీర్పు ఒకంత షాక్నిచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏ రకమైన తీర్పు వస్తుంది, ఖచ్చితంగా అటు విచారణకు హాజరు కావాల్సిందేనంటూ చెప్తే ఏంటి పరిస్థితి అనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు అరెస్టు నుంచి కూడా రక్షణ కల్పించలేదు. గతంలో నాట్ టు అరెస్ట్ అనే ఆర్డర్ని ఇచ్చింది. మొన్న క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ ఆ గతంలో ఇచ్చిన ఆర్డర్స్ను కూడా కొట్టివేయడంతో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు రేగాయి. ఇప్పుడు అటు సుప్రీంకోర్టులో ఏ వాదనలు వినిపిస్తారు, కనీసం విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం, ఆ అరెస్టు చేయకుండానన్న ఉత్తర్వులు ఇవ్వండి అనే వాదనలు చెప్తారా, ఏ రకమైన వాదనలు చెప్తారా అనేది కూడా వేచి చూడాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, అట్లనే చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా వాంగ్మూలాలను నమోదు చేసింది. రెండు దర్యాప్తు సంస్థలు అటు ఏసీబీ ఈడీ రెండు కూడా
అటు వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన నేపథ్యంలో వాళ్ళిద్దరూ చాలా స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ ఆదేశాల మేరకే తాము ఈ బదిలీ చేశాము ఎఫ్ఈఓ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అని చెప్పిన నేపథ్యంలో వాటిని కూడా స్టేట్మెంట్లు కూడా సుప్రీంకోర్టు ఎదుట ఉంచి వాదనలు వినిపించే అవకాశం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లోనే ఈ వాదనలు ప్రారంభమవుతాయి. ఈరోజు అటు కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అఖిల. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.